చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళలోకి ఇప్పుడు బీజేపీ ముగ్గురు వచ్చి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని దాన్ని ప్రకటించిన తర్వాత అది కూడా ముగ్గురు సంయుక్తంగా అఫీషియల్గా రిలీజ్ చేసిన ప్రకటనలోని కొన్ని పాయింట్లు చూసిన తర్వాత మరీ ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూసిన తర్వాత నాకు అవి ఏమంటారు ఒకటి రెండు సామెతలు గుర్తొచ్చాయి. మామూలుగానే చంద్రబాబు నాయుడు అన్నీ నేనే చేసే దేశంలో అని చెబుతూ ఉంటారు. దేశ రాజకీయాలను స్టీరింగ్ పట్టుకొని తిప్పాను అని రకరకాలుగా. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు ఏమో పాపం ఢిల్లీలో పడిగాపులు పడాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ నన్ను రాష్ట్రానికి పరిమితం చేయకండి అబ్బా, నేను దేశ నాయకుడిని, విశ్వమానవుణ్ణి అని. రాష్ట్రంలో దిక్కులేదు, కేంద్రంలో దిక్కులేదు, చివరికి చంద్రబాబు ఇటు అంటే అటు, బీజేపీ అటు అంటే ఇటు. అట్లా బీజేపీది అదే పరిస్థితి. రాష్ట్రంలో నోటాతో పోటీ పడాల్సి వస్తుంది. ఆ నోటాతో పోటీ పడాల్సి వచ్చిన వాళ్ళకు 5-6 ఎంపీ సీట్లు అంటే వాళ్ళ విషయంలో ఏమంటారు, సాటిస్ఫాక్టరీ పోతే అని అనుకోవాలేమో. ఇదంతా ఒక ఎత్తు అయితే అది సామెతలు అన్నాను కదా, సామెతలతో పాటు అదేదో ఒక సినిమాలో తనిఖీల పని డైలాగులు అనుకుంటా ఒకటి ఉంటుంది, నేనే డబ్బా రాయుడు అనుకుంటే మా అన్న ఇంకా డబ్బా రాయుడు అని. ఇంకో సామెత కూడా ఉంటుంది, బొంకర బాలిగా అంటే గుంటూరు మిరియాలు తాటికాయ అంత అన్నాడట. అట్లా ఉంది వీళ్ళు ముగ్గురు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన. అయితే ఈరోజు పత్రికలన్నీ కూడా దాని మీద ఇంకో కమెంట్ కానీ జోడించకుండా, అది అబద్ధమని చెప్పకుండా వాళ్ళ ప్రకటనని యథావిధిగా ప్రముఖ పత్రికలు కూడా ప్రచురించడం నిజంగానే జర్నలిజంలో విషాదాంతం అనాలేమో సీరియస్లీ. ఎందుకంటే వాళ్ళ ప్రకటనలో ఏముంది, 96 నుంచి తెలుగుదేశం ఎన్డీఏలోనే ఉందట. 96 నుంచి తెలుగుదేశం ఎన్డీఏలో ఉందా? వాళ్ళ అఫీషియల్ రిలీజ్ చేసిన ప్రకటనే అబ్బాయి ఇది. 96 నుంచే తెలుగుదేశం ఎన్డీఏలో ఉందట. ఎన్డీఏ ఏర్పడిందే 98, మరి 96 నుంచి ఎట్లుందో మనకు అర్థం కాదు. 96లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ కదా చంద్రబాబు, అప్పుడే కదా జనతాదళాలు ప్రధానమంత్రి అయింది. సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం కూడా మంత్రివర్గంలో, కేంద్ర మంత్రివర్గంలో ఉన్నింది. అప్పుడే కదా కాంగ్రెస్ బయట నుంచి మద్దతు ఇచ్చింది వీళ్ళకు. దివంగత ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రి అయ్యేది అప్పుడేగా, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కేంద్ర మంత్రి అయింది అప్పుడేగా, బులిరామయ్య ఒక ఆయన ఉంటారు, ఆయన కేంద్ర మంత్రి అయింది అప్పుడేగా. అప్పుడు యునైటెడ్ ఫ్రంట్ కదా, కమ్యూనిస్టులు కానీ ప్రభుత్వంలో భాగం కదా, కాంగ్రెస్ బయట నుంచి మద్దతు ఇచ్చే కదా. మరి ఎప్పుడు ఎన్డీఏ 96 నుంచి ఎన్డీఏ లెక్క నుంచి వచ్చింది? చంద్రబాబు అనుకుంటే చంద్రబాబుని మించిన డబ్బా రాయుడు పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అనుకుంటే ఆయన్ని మించిన డబ్బా రాయులు ఆంధ్రప్రదేశ్ సంబంధించి బీజేపీ. సారిపోయారు ముగ్గురును. ఎవ్వరి డప్పు వాళ్ళు కొట్టండి అంటే వీళ్ళ సోది డప్పుతో ఆంధ్రప్రదేశ్ ప్రజల చెవుల్లో చిల్లులు పడాలి అని చెప్పి ఇటువంటి ప్రయత్నాలన్నీ లేకపోతే ఎక్కడి నుంచి వచ్చాయా? 99లో జయలలిత దివంగత ఆమె వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటేనే కదా, అప్పుడు విశ్వాస తీర్మానానికి టీడీపీ అనుకూలంగా ఓటేస్తేనే కదా, ఒక ఓటు తేడా అప్పుడు వాజ్పేయి దిగిపోయింది. 98లో కదా ఎన్డీఏ ఇవన్నీ ఫామ్ అయింది. 96 నుంచి ఎన్డీఏలు అన్నారు చంద్రబాబు అంటారు. వీళ్ళకి రాక్షస ప్రేమ, చంద్రబాబుకు బీజేపీకి మధ్య రాక్షస ప్రేమలు. అప్పుడే రక్తాలు గారేటట్లు గిచ్చుకుంటారు, మళ్ళీ విరహవేదనతో మొదలాడుకుంటుంటారు రాజకీయంగా. సరిపోయారు అందరూను.